ఆంక్షలు పెట్టి, 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 పెట్టి అలసిపోయినటువంటి అమెరికా ఇప్పుడు ఆ ఆంక్షలు ఎలా తీయాలన్న దాని మీద కూడా యుద్ధ ప్రాతిపదికన చేసుకొస్తున్నట్టుంది. తాజాగా కెనడా మీద మరొక 10% సుంకాలు వేశాడు ట్రంప్. అట్ ద సేమ్ టైమ్ బ్రెజిల్ అధ్యక్షుడితో కూర్చున్నాడు సుంకాలకు సంబంధించి మాట్లాడడానికి. నువ్వు రష్యాతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలంటే, మేము ఏ దేశంతో మాట్లాడుకోవాలి, ఏ దేశంతో సంబంధాలు పెట్టుకోవాలి నువ్వు కాదు డిసైడ్ చేయడానికి. నా మీద ఎందుకు పన్నేస్తావు నువ్వు? ఎవడివి నువ్వు వేయడానికి పన్ను? నువ్వు వేస్తే గనక మేమెందుకు అమ్ముతాం నీకు? మా వ్యాపారం మేము చూసుకుంటాము. అలాగే నీ వస్తువులను కూడా మేము కంట్రోల్ చేస్తాము అని ఓపెన్‌గా కాలు మీద కాలేసుకొని చెప్పేసాడు బ్రెజిల్ అధ్యక్షుడు. ఇప్పుడు బ్రెజిల్‌తో చర్చలయిపోయినాయి. చైనాతో రేపు గురువారం నాడు మీటింగ్ ఉంది. జిన్‌పింగ్‌తో మీటింగ్ అవుతున్నాడు ట్రంప్. అక్కడ కూడా క్లియర్‌గా ఉంది చైనా. మేము ఎవరితో కొనాలో, ఏం కొనాలో, ఎట్లా కొనాలో నువ్వు కాదు డిసైడ్ చేయడానికి అని. భారతదేశం క్లియర్‌గా ఉంది. భారతదేశం అయితే గనక మోడీ కలవనంటున్నాడు. ఇక్కడ వాళ్ళ ప్రతినిధి బృందం చర్చలు మాత్రమే నడుస్తున్నాయి. పీయూష్ గోయల్ క్లియర్‌గా చెప్పేసాడు. మా నుదుటిన తుపాకీ పెట్టి మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడని. ఓవరాల్‌గా ఆంక్షల్ని విత్‌డ్రా చేసుకోవాల్సిన బాధ్యత అమెరికా మీద పడింది. ఎందుకు? ఇప్పటికే అక్కడోడికి జీతాలు లేక చస్తున్నారు. పైగా ఈ రేట్లు పెరిగిపోయిన సుంకాల కారణంగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళే యూ టర్న్ తీసుకోవాల్సొస్తుంది.